నేటి పంచాంగం వివరణ జనవరి 9, 2025 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. తిథి దశమి మధ్యాహ్నం 12:22 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం భరణి మధ్యాహ్నం 3:06 వరకు. తదుపరి కృతిక. యోగం సాధ్య సాయంత్రం 5:22 వరకు. కరణం ఘరిజి మధ్యాహ్నం 12:22 వరకు. తదుపరి వనిజ రాత్రి 11:21 వరకు. వర్జం రాత్రి 2:26 నుండి తెల్లవారుజామున 3:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:33 నుండి 11:17 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 2:57 నుండి 3:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:08 వరకు. యమగండం ఉదయం 6:52 నుండి 8:15 వరకు. అమృతకాలం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:05 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి 6:04 వరకు. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంకాలం 5:54. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి రోజు వృధా ఖర్చులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వాటిని అదుపు చేయడం కొంత మంచిదని చెప్పవచ్చు. అలాగే ఎంత పొదుపు చేస్తే అంత మీకు ఈరోజు మంచి జరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సాదాసీదగా సాగుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశను కలిగిస్తుంది. అలాగే మేషరాశి వారికి మానసిక అశాంతి ఏర్పడనుంది. ఆర్థిక నష్టాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత పొదుపు చేయండి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే రుణ ఒత్తిడి పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, విద్యార్థులకు విద్యా నష్టం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించకపోవడమే ఈరోజు మీకు మేలు చేస్తుంది. అలాగే ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పుడు సమాచారం అందే అవకాశం అయితే కనిపిస్తుంది. జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి అన్ని విధాలుగా నష్టాలను చవి చూడాల్సి వస్తుంది కాబట్టి కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారు భాగస్తులతో వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే అనవసరమైన వివాదాల్లో తలదూర్చకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారు సభలు సమావేశాల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. శ్రమ కూడా పెరుగుతుంది. రుణదాతల ఒత్తిడిలు కూడా పెరుగుతాయి. ఇక మేషరాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు అయితే కనిపిస్తున్నవి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అంతగా లాభించవని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు నిరాశతోనే గడపాల్సి వస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు చికాకులు తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులు తమకు లభించిన వాటితో అసంతృప్తి చెందుతారు. ముఖ్యంగా మహిళలు కుటుంబంలో చికాకులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని అలాగే చంద్రాష్టకాన్ని పఠించండి. వీలైతే ఆంజనేయ స్వామికి అర్చన చేయించుకోండి. మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారి యొక్క సంతానం పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి ఒక శుభవార్త అనేది అందుతుంది.
చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక వృషభ రాశి వారు ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉత్సాహవంతంగా సాగిపోతుంది. అలాగే వృషభ రాశి వారికి రోజు మొత్తంగా చూసుకుంటే మంచి అదృష్ట యోగం అనేది ఉంది. అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి ఫలితం అనేది గోచరిస్తుంది. విదేశీ యానం కూడా ఉంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ప్రయాణాలు చేస్తున్న వారికి ప్రయాణ లాభం కూడా ఉంది. ఇక ధనాదాయం బాగుండడం వలన ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారు కొత్త పనులను ప్రారంభించి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కలిసి వస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. ఒక సమాచారం మీకు ఊరటనిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు విస్తరించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒత్తిడులను అధిగమించి మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఇక క్రీడాకారులకు, వైద్యులకు మరింత అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులు తమకు లభించిన ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. మహిళలకి అనుకూలమైన వాతావరణం అనేది గోచరిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారు ఈరోజు నరసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. ధనపరమైన సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా ఈరోజు బాధిస్తాయి. దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారి రోజు చేపట్టిన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించక కొంత ఇబ్బంది పడతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారంలో అనుకోని మార్పుల వలన నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల యొక్క ఒత్తిడి వలన మానసిక అశాంతిని పొందుతారు. ఇక మిథున రాశి వారికి రోజు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కొంత వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా లంచాల విషయంలో కొంత మీరు వెనుకడుగు వేయడమే మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆస్తి పంపకాలలో కూడా నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కుటుంబంలో విరోధాల వల్ల కొంత మీరు మానసికంగా ఇబ్బంది పడతారు. అలాగే ప్రయాణాలలో నష్టం కూడా కలుగుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టమే కనబడుతుంది. కాంట్రాక్టర్లు ముఖ్యమైన డాక్యుమెంట్స్ చేజార్చుకునే అవకాశం అయితే కనబడుతున్నందున జాగ్రత్త పడండి. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారు మధ్యవర్తిత్వం చేయడం అసలు పనికిరాదు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ముఖ్యమైన పనులలో ఆటంకాలు, దూర ప్రయాణాలు, బంధువులతో విరోధాలు, ఆరోగ్య సమస్యలు ఇవి చాలా బాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా వీటిని గుర్తుంచుకోండి. అలాగే ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒత్తిడిలు అనేవి తప్పకపోవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు మరిన్ని ఆటంకాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు వచ్చిన అవకాశాలు నిరాశను కలిగిస్తాయి. ఇక మహిళలకి మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారు గురుదత్త చరిత్ర పారాయణం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది.
అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే రాజకీయ ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. గృహంన ఆశ్చర్యకరమైన సంఘటనలు ఈరోజు చోటు చేసుకుంటాయి. అలాగే కర్కాటక రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. అలాగే వీరికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టచ్చు. అలాగే ఆత్మీయుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే కర్కాటక రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. శుభకార్యాల కోసం వెచ్చిస్తారు. శుభకార్యాల కోసం డబ్బును వెచ్చిస్తారు. భూ వివాదాల నుండి బయటపడతారు. అందరిలోనూ గౌరవాన్ని పొందుతారు. రాబడి అనేది ఆశించిన విధంగా ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు నూతనోత్సాహంగా ఉంటుంది. విద్యార్థులు అనుకున్న అవకాశాలను దక్కించుకోగలుగుతారు. మహిళల యొక్క అంచనాలు నిజమవుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారపరంగా భాగస్తులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యమైన పనులలో వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి చేయలేకపోతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. ఈరోజు సింహరాశి వారు పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం వలన ఎంతో మేలు జరుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక తొందరపడతనంతో ఎవరితోనూ మీరు మాట అనేది ఇవ్వకండి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా నష్టాలు అనేవి ఎదురవుతాయి. ఇక ఈరోజు కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక నష్టము, ఆస్తి నష్టం అనేది ఉంది. ఇక భార్యాభర్తల మధ్య అబద్ధాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. అలాగే సోదరులతో ఆస్తి వివాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక నమ్మిన వారే మోసం చేసే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి కాస్త నమ్మే విషయంలో ఆలోచించుకోండి. అలాగే ఈరోజు సింహరాశి వారికి ప్రయాణాలలో అవరోధాలు అనేవి ఏర్పడతాయి. బంధువర్గంతో తగాదాలు అనేవి కనిపిస్తున్నవి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కష్టమే తప్ప ఫలితం కనిపించని రోజుగా చెప్పవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు ఏవి కూడా ముందుకు సాగవు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అనేది కొంత లభించినా మీకు అది దేనికి ఉపయోగపడకుండా పోతుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు లభించడం కొంచెం కష్టమని చెప్పవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఆటంకాలను ఎదుర్కొంటారు. వైద్యులు, రాజకీయ వర్గాల వారికి చిక్కులనేవి తప్పకపోవచ్చు. విద్యార్థులకు విద్యా అవకాశాలనేవి చేజారుతాయి. ఇక మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం అధికంగా ఉంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు ఆంజనేయ స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఆప్తుల సలహాలతో ముందుకు సాగడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలాగే ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలను లభిస్తాయి. ఇక ఈరోజు విలువైన వస్తువు లాభాలను పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక కన్యా రాశి వారు ఈరోజు సాహసవంతమైన నిర్ణయాలతో మంచి ఫలితాలను పొందుతారు. విదేశీ యాన యోగం కూడా కనబడుతుంది. బంధుమిత్రులతో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు ఆనందకరమైన సంపద అనేది మీ సొంతమవుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే కన్యా రాశి వారు ఈరోజు పెట్టుబడులు పెట్టవచ్చు, మంచి లాభాలను పొందవచ్చు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే కన్యా రాశి వారు ఈరోజు పోగొట్టుకున్న వస్తువులను కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మంచి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఇక ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టర్ను దక్కించుకోగలుగుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు కన్యా రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు లభించడం తథ్యమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన పరిస్థితి అనేది నెలకొంటుంది. క్రీడాకారులకు, సాంకేతిక వర్గాల వారికి ఏవైతే చిక్కులున్నాయో అవి తొలగిపోతాయి. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకు విశేషమైన గౌరవం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యా రాశి వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం, అలాగే గణపతిని ఆరాధించడం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి నూతన అవకాశాలు అనేవి అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు సజావుగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే నూతన ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. అలాగే తులారాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. ఇక తులారాశి వారు ఈరోజు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే తులారాశి వారు ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు కనిపిస్తున్నవి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు కూడా వస్తాయి. ఇక కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించవచ్చు. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహమయ్యే సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఈరోజు తులారాశి వారికి ఆనందకరమైన జీవనం సొంతమవుతుంది. విదేశీయానం చేసే సూచనలు కూడా కనిపిస్తున్నవి. అలాగే తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఇక తులారాశి వారికి రోజు ఉత్సాహవంతంగా పనులన్నీ పూర్తవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో చేతికందుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు తులారాశి వారు ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. నూతన వాహనాన్ని, స్థలాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విధంగా పురోగతిని అనేది సాధిస్తారు. క్రీడాకారులకు, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు చేసే సూచనలు కనిపిస్తున్నవి. ఇక విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అనేవి అందుతాయి. మహిళలకి సమస్యలు తీరే సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా తులారాశి వారు ఈరోజు అన్నింటా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు దుర్గాదేవిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే కుటుంబంలో ఒత్తిడిలు పెరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి
వారికి స్వల్ప నష్టాలనేవి తప్పకపోవచ్చు. చేపట్టిన పనులలో జాప్యం అనేది కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. ఇంట బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి. విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక భార్యాభర్తల మధ్య అపార్థాలు అనేవి చోటు చేసుకునే అవకాశం ఉన్నందున మూడో వ్యక్తి జోక్యాన్ని అసలు మీరు అనుమతించవద్దు. అలాగే వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారికి నష్టాలు అనేవి ఎదురవుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రేయసి ప్రియుల మధ్యలో కూడా గొడవలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వారు ఈరోజు ఎంత వివాదాలకు దూరంగా ఉంటే అంత శుభ ఫలితాలను పొందుతారు. అలాగే వృశ్చిక రాశి వారికి రోజు ముఖ్యమైన వ్యవహారాలలో నిరుత్సాహమే మిగులుతుంది. శారీరక రుగ్మతలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నందున తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే బంధువర్గంతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కొత్త సమస్యలు తలెత్తే అవకాశం అయితే ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు మానసిక ఒత్తిడిలనేవి తప్పవు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు వారి యొక్క ప్రయత్నాలు ముందుకు సాగవు. ఇక విద్యార్థులు కొంత నిదానం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మహిళలు కుటుంబ సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారి సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం ఎంతో మేలు చేస్తుంది. ఇక ధనుసు రాశిలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కొంత మందగిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇక కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ధనుసు రాశి వారు ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం ఈరోజు ఏమాత్రం మంచిది కాదు. మీరు మాటను అదుపులో పెట్టుకున్నంత వరకు ఈరోజు ఎలాంటి ఇబ్బందులైతే గొడవలైతే ఉండదు. ఇక ధనుసు రాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఈరోజు పెట్టకపోవడమే ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మాతృ సంబంధ వ్యక్తుల నుండి మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. ఎక్కువగా ధనుసు రాశి వారికి రోజు ఇతరుల వల్ల నష్టం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులను అంత త్వరగా నమ్మకుండా కాస్త జాగ్రత్త పడండి. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు ఎదురవుతాయి. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోలేకపోతారు. ఇక అధిక ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి కాస్త పొదుపు చేయడం వల్ల మీరు ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే ధనుసు రాశి వారికి ప్రయాణాల వల్ల నష్టం కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నిరుత్సాహపరుస్తాయి. శారీరక రుగ్మతలు వేధిస్తాయి. దూర ప్రయాణాలు కూడా సంభవించవచ్చు కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే బంధువర్గంతో మాట పట్టింపులు కలుగుతాయి. రాబడికి మించి ఖర్చులు ఎదురవుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మానసిక ఒత్తిడులు అధికమవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు వారి యొక్క ప్రయత్నాలు ముందుకు సాగక ఇబ్బంది పడతారు. విద్యార్థులు కొంత నిదానం పాటించాల్సి ఉంటుంది. మహిళలు కుటుంబ సమస్యలు ఎదుర్కొనే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు, హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం ఒకటి అందుతుంది. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. బంధుమిత్రుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. మకర రాశి వారి ఈరోజు తమ ఆలోచన విధానంలో మార్పులు చేసుకోవడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు.
అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అన్ని అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో, మార్పు కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక మకర రాశి వారి ఈరోజు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల పరిచయమై సహాయ సహకారాలను అందిస్తారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి సన్నిహితులు, స్నేహితులు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తారు. నూతన వాహనాన్ని, గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇక ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అలాగే చిన్ననాటి విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొని ఆనందపడతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి రావాల్సిన సొమ్ము అనేది సకాలంలో చేతికందుతుంది. రుణాలు తీర్చి ఊపిరి పీల్చుకుంటారు. అలాగే ఇంట వేడుకల నిర్వహణలో కావాల్సిన వాటిపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. ఇక సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. మకర రాశి వారు తమ సంతాన విషయంలో శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. శారీరక రుగ్మతల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో మంచి మార్పులు అనేవి జరుగుతాయి. అలాగే కొత్త పెట్టుబడులతో మరింత విస్తరిస్తారు. ఇక అందిన లాభాలు సైతం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధులను ప్రశాంతంగా నిర్వహించుకోగలుగుతారు. అలాగే పై స్థాయి అధికారుల నుండి మన్ననలను పొందుతారు. రాజకీయవేత్తలకు, కళాకారులకు సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. అలాగే వీరు విదేశీ పర్యటనలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. ఇక మహిళలకు మనశ్శాంతి అనేది చేకూరుతుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి రుచి చూసుకున్నట్లయితే కీలక సమయంలో సన్నిహితుల సహాయం అనేది అందుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే చేపట్టిన పనులలో శ్రమ అనేది ఫలిస్తుంది ఈరోజు. ఇక కుంభరాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారు తమ సంతాన విద్య మరియు ఉద్యోగ విషయాలలో శుభవార్తలను వింటారు. మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి అనేది మెరుగ్గా ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలం ఉంది. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం అయితే ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుంభరాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కుంభరాశి వారి రోజు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయడంలో ముందుంటారు. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలకు కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత హోదాలను సాధించగలుగుతారు. ఇక సాంకేతిక వర్గాల వారికి, రాజకీయ వర్గాల వారికి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. ఇక విద్యార్థులకు కొంతమేర ఒత్తిడులు తగ్గిపోతాయి. మహిళలకి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు శివాలయంలో అర్చనలు చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఉన్నతాధికారులతో కొద్దిపాటి వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మీకు చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే వ్యాపారస్తులు చేస్తున్నారో అవి వాయిదా పడతాయి.
ఇక ఈరోజు మీనరాశి వారికి తొందరపాటు అనేది అసలు పనికిరాదు. అతి ఆత్మవిశ్వాసం మీకు చేటు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగ నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. విత్తనాల విషయంలో రైతులు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం ఎంతో మేలు చేస్తుంది. ఇక ధన నష్టాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి విషయంలోనూ అనవసరమైన ఆందోళనలు చుట్టుముట్టి మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాయిదా వేయడమే మంచిది. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో కాస్త పునరాలోచన చేయడం చెప్పుకోదగ్గ సూచన. ఇక మీనరాశి వారికి ఈరోజు శ్రమపడిన ఆశించిన ఫలితం అనేది కనిపించదు. అలాగే ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే మొత్తం మీద చూసుకుంటే రాబడి అనేది నిరుత్సాహపరుస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో అదనపు పనిభారం అనేది ఉంటుంది. ఇక సాంకేతిక వర్గాల వారికి పారిశ్రామికవేత్తల యొక్క ప్రయత్నాలలో అవంతరాలనేవి ఏర్పడతాయి. ఇక విద్యార్థులకు శ్రమాధిక్యం అనేది ఉంటుంది. మహిళలకి భూ సంబంధిత వివాదాలు ఏర్పడే అవకాశం అత్యధికంగా కనిపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మీనరాశి వారికి రోజు అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠనం చేయడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు లభిస్తాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం.